అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగుపెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో నిజమేమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. రుద్ర వీణ వాయిస్తా, అగ్ని ధారలు కురిపిస్తా, తిరుగుబాటు జెండా పట్టిస్తా, దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, వేట కోసం బయటకొచ్చిన కొదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి. ఊతమివ్వబట్టే 24 ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్మ కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కారోడా అని కాలిక గజ్జగట్టి, చేత కర్రబట్టి, కాలిక గజ్జ కట్టి, ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు, నేను కనిపిస్తే
ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న, నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను. మీరు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు, వీరనారి గున్నమ్మలు, మా జనసేన వీర మహిళలు. మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ బీములు మా జనసేన వీర మహిళలు. అలాంటి మీకు, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను. ఈ రోజున కొణతాల గారు చెప్పినట్టుగా సీనియర్ నాయకులు కొణతాల గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం. రంగులు, ఉత్సాహం, మైత్రిని పంచే పండగ. చెడు పోయింది, మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండగ. మన జయకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు, భగవంతుడి నిర్ణయం. అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ये भगवान का आशीर्वाद है कि जनसेना का यह खास दिन होली के पावन त्योहार के साथ आया है. मेरे लिए होली रंगों का त्योहार है, एकता का त्योहार है, दोस्ती का उत्सव है, खुशी और उल्लास का पर्व है. इस शुभ अवसर पर मैं इस मंच से, पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं. తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంటే నాకు తెలియదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి ఉలహ పుదుమరియం తిరుక్కురళవై உலகுக்கு தந்த ஞான பூமி அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள். మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు. అది కూడా రాజకీయ పరంగా ఉంటారు, సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలా. ఎంతో ప్రేమనిచ్చారు. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతా ఉన్నారు. అప్పుడు కుదరలా, 24లో కుదరలేదు, 19లో కుదరలేదు, 14లో కుదరలేదు. మొన్న హర్యానాలో
మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు. నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను, భారతీయ జనతా పార్టీ కోసం. వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు 95% మనం గెలిచాం, ఒక్క సీటు తప్ప. మీకు తెలుసు, నాకు మరాఠీ నేల, మహారాష్ట్ర నేల, ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల, ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల. అలాంటి నేలకి